అనిత కేసు దర్యాప్తులో పోలీసులకు కొత్త విషయం తెలిసింది. బస్సు ఆగిపోవడంతో ఆటో ఎక్కానని ఆమె చెప్పింది అబద్ధమని తేలింది. మరైతే అనిత ఎందుకు అలా చెప్పింది? ఆమె బస్సు ఎక్కలేదా? నిజామాబాద్ వెళుతూ మార్గం మధ్యలో బస్సు ఆగిపోవడంతో ఆటో ఎక్కారని తన చెల్లెలు సుమలతకు చెప్పింది అనిత. ఆ ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఎక్కడ బస్సు ఆగిపోయిందో తెలుసుకుందామని పోలీసులు ఆర్టీసీ బస్ డ్రైవర్లను ఆరా తీశారు. ఆ రోజు మెదక్ నిజామాబాద్ మార్గంలో ఏ బస్సు ఆగిపోలేదని సమాధానమిచ్చారు అధికారులు. దాంతో పోలీసులకి కేసు మరింత క్లిష్టంగా మారింది. అనిత నిజంగా బస్సు ఎక్కుంటే ఆ బస్సు ఎక్కడాగిందో, ఏ ప్రాంతంలో ఆటో ఎక్కిందో తెలిసే అవకాశం ఉండేది. తద్వారా అక్కడి ఆటో డ్రైవర్లను ప్రశ్నించడం ద్వారా ఆమెను హత్య చేసింది ఎవరో తెలిసేది. ఇప్పుడు ఆ అవకాశం చేజారినట్లయింది. నెల రోజులైన అనిత కేసును తేల్చడం పోలీసులకు కష్టమైపోయింది. చాలా మంది ఆటో డ్రైవర్లను అడిగిన పోలీసులకు ఆన్సర్ దొరకలేదు. ఎలాగాని ఆలోచిస్తున్న సమయంలో పోలీసులకు కొత్త విషయం తెలిసిందే. అనిత నివసించే అక్సాన్పల్లిలో ఓ ఆటో డ్రైవర్ బార్లో చేసిన అప్పు తీర్చేసినట్లు బయటపడింది. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉన్న పడంగా అప్పెలా తీర్చామని అడిగారు. తాను వేరే ఫైనాన్షియర్ దగ్గర అప్పు చేసి ఈ అప్పు తీర్చానన్నాడు ఆటో డ్రైవర్ రాజు. అతని మాట నమ్మని పోలీసులు 4 తగిలించారు. అనితనెందుకు చంపావని నిలదీశారు. దాంతో రాజు కోపం తన్నుకొచ్చింది. అనిత హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. అన్యాయంగా తనను హత్య కేసులు ఇరికిస్తున్నారని పోలీసులపై మండిపడ్డాడు. ఏం చెయ్యాలో తెలియక పోలీసులు రాజును వదిలేశారు. రాజును వదిలేసినా పోలీసులు అతనిపై అనుమానాన్ని వదల్లేదు. అక్సాన్పల్లిలోని అన్ని బంగారు షాపుల్ని తనిఖీ చేశారు. ఓ గోల్డ్ షాప్ యజమానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ నగలు నీకెక్కడవని ప్రశ్నించారు. ఓ ఆటో డ్రైవర్ అర్జెంటుగా మనీ కావాలంటూ ఆ నగలు తాకట్టు పెట్టాడని అతడు చెప్పాడు. దాంతో పోలీసులు తిన్నగా వెళ్లి ఆటో డ్రైవర్ రాజును షాపు యజమానికి చూపించారు. ఇతడేనా నీకు నగలిచ్చింది అని ప్రశ్నించారు. అవునంటూ షాపు యజమాని తలూపడంతో పోలీసులకు ఈ కేసు చిక్కుముడి వీడినట్లయింది. రాజే హంతకుడని తేలిపోయింది. నగల కోసమే రాజు అనితను హత్య చేశాడా? అదే నిజమైతే బ్యాగ్లో ఉన్న నగల్ని ఎందుకు వదిలేశాడు? అనితను అడవుల్లోకి తీసుకెళ్లి హత్య చేసి తగలబెట్టేంత దారుణానికి ఎందుకు ఒడిగట్టాడు? పోలీసులు ఎవరినైనా అనుమానించారంటే అంత తేలిగ్గా వదిలిపెట్టరు. అలా వదిలిపెట్టకపోవడమే ఈ కేసు మిస్టరీ వీడేందుకు వీలైంది. రాజుకు లాఠీ రుచి చూపించాక అతడు నిజం కక్కాడు. తానే అనితను చంపేసినట్లు ఒప్పుకున్నాడు. కాకపోతే పోలీసులకు ఓ ట్విస్ట్ ఇచ్చాడు. అనిత తన కాబోయే భార్యేనని చెప్పాడు. భర్త చనిపోయాక ఒంటరిగా ఉంటున్న అనితకు కొన్నేళ్ల తర్వాత ఆటో డ్రైవర్ రాజుతో పరిచయం ఏర్పడింది. నిన్ను నీ కూతుర్ని చక్కగా చూసుకుంటానన్న రాజు తన పరిచయాన్ని ప్రేమగా మార్చాడు. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా అనిత తరచూ ఊరి చివరకు వెళ్లేది. అక్కడ రాజును కలిసేది. ఇద్దరూ సరదాగా మాట్లాడుకునేవాళ్లు. తనకు భవిష్యత్తు లేదని, తన జీవితం పుట్టింటికి అంకితమని అనుకునే అనితకు రాజుతో పరిచయం కొత్త బంగారు లోకాన్ని చూపించింది. అతని తోడులో తన కష్టాలు మర్చిపోయేది అనిత. ఈ ప్రేమాయణమే వివాహేతర సంబంధానికి దారితీసింది. రోజంతా ఆటో నడిపి 4 రాళ్లు సంపాదించే రాజు బారుకో పేకాటకో వెళ్లేవాడు కాదు. అనితను కలిసి ముచ్చట్లు చెప్పేవాడు. ఆమె కలయికతో ఈ ప్రపంచాన్ని జయించినట్లు భావించేవాడు. ఇద్దరు ఒకరి కళలో ఒకరు చూసుకుంటూ ఈ లోకాన్ని మర్చిపోయేవాడు.
తన జీవితంలోకి రాజు రాకతో తన కూతురికి తన కుటుంబానికి అండ దొరికినట్లయిందని అనిత భావించేది. కుటుంబ సభ్యులకు తెలియకుండా ఎన్నాళ్ళిలా రాజునే పెళ్లి చేసుకుంటే సమాజంలో తలెత్తుకు తిరగొచ్చని భావించింది. ఇదే విషయాన్ని రాజుకు చెప్పింది. పెళ్లనగానే రాజు 4 అడుగులు వెనక్కేశాడు. సడన్ గా పెళ్లి మాటెందుకు ఎత్తావంటూ ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. చూడు, ఇప్పుడైతే మనం హాయిగా ఉన్నాం. అదే పెళ్లంటే చాలా సమస్యలుంటాయి. నిన్ను నేను బాగానే చూసుకుంటున్నాను కదా, మరెందుకు నన్ను అనుమానిస్తున్నావు? పెళ్లైన భర్తలంతా మంచివాళ్లేనా? పెళ్లి కానంత మాత్రాన నాలాంటి మంచివాళ్లు ఉండకుండా పోతారా అంటూ ఆమెను కన్ఫ్యూజ్ చేశాడు. రాజు సమాధానం అనితకు నచ్చలేదు. ఇన్నాళ్లు తనతో ఉన్నవాడు పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సందేహిస్తున్నాడు? తనను కాకుండా ఇంకెవరితోనైనా సంబంధం పెట్టుకున్నాడా? అందుకే తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడా? తన దగ్గర ఏదైనా దాస్తున్నాడా? తాను మోసపోతున్నానా? ఇలా రకరకాల సందేహాలు ఆమె మనసులో కల్లోలం రేపాయి. ఆ రాత్రి ఆమె తీవ్ర కలత చెందింది. కంటికి నిద్రలేదు. 2 రోజులయ్యాక అనిత తాడో పేడో తేల్చుకోవాలనుకుంది. రాజును ఊరి చివర తరచూ కలిసే స్పాట్కు రమ్మందే. ప్రియురాలు పిలిచేసరికి రెక్కలు కట్టుకు వాలిపోయాడు రాజు. నన్ను పెళ్లి చేసుకుంటావా లేక వదులుకుంటావా అని సూటిగా అడిగేసింది అనిత. అందరు అమ్మాయిలాగే నువ్వు ఆలోచిస్తున్నావు. పెళ్ళైతే గాని నీకు రక్షణ ఉండదని భావిస్తున్నావు. ఇక నీకేం చెప్పినా నమ్మలేవు. నిన్ను వదులుకునే ప్రసక్తే లేదు. ప్రాణానికి ప్రాణంగా నిన్ను ప్రేమిస్తున్నాను. డబ్బు సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతో ఇప్పట్లో పెళ్లి వద్దన్నాను. నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి త్వరలోనే పెళ్లి చేసుకుందాం. ఇప్పుడు నీకు హ్యాపీయేనా అని అడిగాడు రాజు. ఆ మాటలు వినడంతోనే అనిత మనసు తేలికైపోయింది. ఆప్యాయంగా అతను హృదయంపై వాలిపోయింది. అనితపై అంత ప్రేమ వలకపోసిన రాజు ఆమెను ఎందుకు హత్య చేశాడు? ఆ వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత.